మేము గిట్టికి ఉత్సవాన్ని కుటుంబానికి న్యాయం జరగాలని ధర్నా కార్యక్రమం ఈరోజు తలపెట్టాం. గిట్టికి ఉత్సవాన్ని కుటుంబానికి మేము ఎక్స్గ్రేసియా ₹1 ఇవ్వాలని డిమాండ్తో, అలాగే వాళ్ళ కుటుంబంలో చదువుకున్నటువంటి ఒక వ్యక్తికి ఉద్యోగం అవకాశం కల్పించాలని. ఎందుకంటే ఉద్యోగం అవకాశం కల్పించాలంటే అమ్మాయి MA BEd చదువుకున్నది, అమ్మాయి MA BEd చదువుకొని ప్రైవేట్గా పనిచేసి ఆ కుటుంబానికి పోషకత్తను కలిపి వాళ్ళు కూలి చేసుకొని ఓడిగొట్టుకొని కొత్త చేత పెట్టి వాళ్ళ కుటుంబాన్ని గడపలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమ్మాయి ఎందుకు వచ్చిన పరిస్థితిలో చంపారు కాబట్టి, మర్డర్ చేసి చంపారు కాబట్టి దానికి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం వారు బాధ్యత వహించి అలాగే ఎక్స్గ్రేస్ అనేది ప్రకటించాలి. అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పించాలి. ఆ కుటుంబానికి బ్రతకడానికి గవర్నమెంట్ భూమి ఎక్కడుంటే అక్కడ 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము CPIM లిబరేషన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ పోరాటం దశల వారీగా అంచెలుగా అనేక ముందుకు తీసుకువెళ్తాం. రానున్న సోమవారం ఏదైతుందో మళ్ళీ పర్మిషన్ పెడతాం. పర్మిషన్ పెట్టి మా పర్మిషన్ తిరస్కరిస్తే ఈ పోరాటాన్ని ఇంకోలా మలస వస్తుంది. రానున్న రోజుల్లో 67, 69, 60, 70 వరకు కూడా గిరిజన ప్రాంతాల్లో సాయుధ పోరాటం ఎందుకు జరిగిందనేది ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనకు ఒక నిదర్శనమని కూడా నేను ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం అధికారులకు, ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకు ఆ రోజుల్లో చేయవలసిందంటే దోపిడీ చేశారు కాబట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏటి చేస్తుందంటే మేము ధర్నాకి వెళ్ళకుండా మాకు ప్రజాస్వామ్యబద్ధంగా అవసరం చేయడం కాబట్టి ఇది ఒక దిశలో పోరాటం కాబట్టి మళ్ళా 67, 69, 70లో జరిగినటువంటి పోరాటాలు మళ్ళీ మీకు కావాలనుకొని చవి చూస్తే మేము మళ్ళీ పోరాటాలను వెలుగు తీసి ముందుకు తీస్తాం ఖబర్దారని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు పెడారపు భాస్కర్ రావు, CPIML పార్టీ జిల్లా కార్యదర్శి, స్టేట్ కమిటీ మెంబర్. ఓకే.